ఇచ్చారు నాకు. ఇట్లా బట్టలు లేకుండా ఉన్నటువంటి ఒక అఘోరి మాతను ఎక్కడైనా చూసారా? మీకు కనిపించారు? బాగా ముదిరి ఇలా చేస్తున్నాను. మీరు నెల అవుతారంటే ట్రాన్స్జెండర్కి అసలు అవ్వరండి. జనాలు ఆమెను తరిమి కొట్టే ఖాయం. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, ఇట్లా అఘోర కమ్యూనిటీ పరువు ప్రతి ఎవ్వరిని కించబడి ఇలా చేస్తున్నావు. నేను కూర్చుంటే నేను అడిగే 4 క్వశ్చన్లు నువ్వు ఆన్సర్ చెప్తే నువ్వు అఘోరావే. 4వ తేదీ వరకు ఆమె భాగవతం బయట పడకపోతే నా పేరు మాధురే కాదు. ఒక్క నిమిషం ఆ అరటిపండు అలానే పట్టుకో. ఒకసారి, రెండోసారి, మూడోసారి. ఏంటిది కట్ చేసినట్టుగా 4 పీసెస్ వచ్చినాయి? నువ్వు ఓపెన్ చేసి చూపించు మా మొత్తము. దయచేసి ఇది నిజం అనుకోని మళ్ళీ నా కోసం గుళ్ళు గోపురాలు కట్టి నన్ను దేవతను చేయమాకండి. జస్ట్ ఇది మ్యాజిక్. నమస్తే, నేను మీ యాంకర్ లవర్నే. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం అఘోర గురించి ఏనండి ఈ టాపిక్ అంతా తీసుకునేది. సో నిన్న తీసుకుంటే మాత్రం మనము నాగసాధు గారితో మాట్లాడాము. ఈరోజు ట్రాన్స్జెండర్ మాధురి గారితో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే తను కూడా ఒక ట్రాన్స్గా ఒప్పుకోవడం లేదు. సో వీళ్ళ కమ్యూనిటీకి ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చింది అనేది వీళ్ళైతే ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లో ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎంతవరకు కరెక్టు, వీళ్ళ కమ్యూనిటీ ఆమెను మళ్ళీ రిసీవ్ చేసుకుంటుందా, ఆమె నిజంగానే అఘోరినా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నాకున్నటువంటి డౌట్స్ అయితే ఒకసారి మాధురి గారిని అడగడానికి అయితే ఈరోజు అయితే పిలుస్తాం. మాధురక్క నమస్తే, ఎట్లున్నారు? నమస్తే అమ్మ. ఆ రోజుల్లో జోరుదారుగా హవా చేసి మళ్ళీ ఇప్పుడు హవాకు వచ్చారు. అవును. సో ఏంటక్క నిజమేనా? అంటే మీరు బేసిక్గా ఆమెను చూసిన వీడియోస్ను బట్టి ఆమె అంత నగ్నంగా తిరగడం అనేది మీరు ఒక ట్రాన్స్గా ఏం చెప్తారు? హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. హర 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 మహాదేవ నమ శివాయ. చేయబట్టమ్మా. ఓం నమ శివాయ. హర హర హర. క్లోజర్ పెట్టండి. చేయబట్టమ్మా. ఏంటిది విభూది ఇచ్చారు నాకు? అవునమ్మా. కాదు, నాకు నిజంగా ఆమె దగ్గర గంట కూర్చొని ఇంటర్వ్యూ చేస్తేనే భయం. నువ్వు రాగానే ఈ మ్యాజిక్ షో లేని నాకు ఆకలిస్తుందమ్మా. ఒక అరటిపండు అన్న తింటాను. చరణ్ ఓకే పట్టుకోమ్మా. విభూది పెట్టుకుంటావు? పెట్టుకోమ్మా. నాకు ఒక్క నిమిషం ఆ అరటిపండు అలానే పట్టుకో. ఇలా పట్టుకో. మంచిగా గమనించు. ఏం లేదు కదా. శివయ్య నువ్వే కానీ ఉంటే ఆ అరటి పండ్లో ఉన్న ముక్కల్ని కట్ చేయి. చాకు లేకుండా కత్తి లేకుండా నేను కట్ చేస్తా. ఇంకోసారి గమనించమ్మా. ఏమైనా ఉందా? ఏమీ లేదక్క. ఏమీ లేదా? హర 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 మహాదేవ శంభో శంకర. ఒకసారి, రెండోసారి, మూడోసారి, 4 ఒప్పులు చేశానమ్మా. తినండి. ఇప్పుడు కట్ చేస్తాను, తినండి తల్లి. మాధురి అక్క నాతోనైతే ఫస్ట్ అయితే విభూది మ్యాజిక్ చేసింది నాకు. అంటే మ్యాజిక్ అని కాదు, ఇట్లనే ఉంది విభూది. అరటిపండు ఉండు. అరటిపండు ఎలా ఉంది? తెల్లగానే ఉంటుంది. బాగానే ఉంది కదా. మళ్ళీ నేను కట్ చేస్తానమ్మా. తిను. చూపించు, బాగా చూపించు, జనాలు చూపించు. ఏంటిది కట్ చేసినట్టుగా 4 పీసెస్ వచ్చినాయి? నువ్వు ఓపెన్ చేసి చూపించు మా మొత్తము. ఏందక్క? ఆమె అక్కడ కూర్చొని కట్ 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 అంటే నేను ఏదో మంత్రం చదువుతుందా లేకపోతే చెప్తుంది. ఇది ఏంటండి అసలు? అబ్బ నిల్లే నీకు భయంతోనే ఇదంతా తీసుకోండి. నేను పోతానమ్మా. మేము చేస్తున్నావు నన్ను. పట్టమ్మ తినమ్మా. గింగిల్ చేయలేదు. పట్టదు. ఏంది నాకు ఈ గోస?
ఇంటర్వ్యూలు తగ్గింది న్యాయమేనా చెప్పు, గిట్ల నన్ను భయపెట్టిస్తే న్యాయమేనా? నేనేమైనా భయపడిచ్చాను తల్లి? టపా టపా కట్టా కట్టా అంది, 4 కట్లైనాయి ఇవి నా చేతిలోకి వెళ్ళి జారిపడ్డాయి. సో హర 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 మహాదేవ. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. ఏం మాదిరి అక్క? ఫస్ట్ విభూది ఇచ్చారు, తర్వాత బనానా 4 కట్ చేశారు, శివయ్యని ఇచ్చారు. నాకెంతో ఇష్టమైన దేవుడు శివుడి రియల్లీ థ్యాంక్ యూ. ఎట్లా సాధ్యం అక్క ఇవన్నీ అసలు? సో ఇప్పుడు నేనున్నాను, నీ ఫాన్ టైపులు ఇది ఫేక్ అనుకుంటున్నావా, జస్ట్ రియల్ అనుకుంటున్నావా? నువ్వు చెప్తేనే కదా. సో నేను చూసిన వరకు అయితే క్లియర్గా, ఎందుకంటే నా ముందే అక్క అన్ని చేసింది కాబట్టి నేనైతే నమ్ముతున్నా నిజమని. ఇదంతా మ్యాజిక్, రియల్ మ్యాజిక్. మనము గతంలో చూసుకున్నా కానీ దొంగ బాబాలు, బురుడి బాబాలు, ఆ బాబాలు, ఆ ఘోరాలు, నేను అది తీస్తా, గాలిలో విభూతి తీస్తా, శివలింగం తీస్తా, అవి తీస్తా, నేను అఘోరని, నేను ఏదేదో శక్తులు ఉన్నాయి అనే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. ఇదంతా ఫేకు, నమ్మకండి దేనిని అనే దానికి నేను రుజువు చూపించానమాట. దయచేసి ఇది నిజం అనుకొని మళ్ళీ నా కోసం గుళ్ళు గోపురాలు కట్టి నన్ను దేవతను చేయమాకండి. జస్ట్ ఇది మ్యాజిక్. అది ఎలా అనేది నేర్చుకుంటూ వచ్చే విద్య అనమాట. సో అంటే ఇప్పుడు ఆ ట్రాన్స్లో ఉన్నటువంటి అఘోరి ఇప్పుడు జనాల మధ్యలోకి వచ్చింది ఒక బిజినెస్ కోసమే అని చెప్పొచ్చా? తప్పకుండా అలానే అనుకోవచ్చు. ఎందుకంటే అసలైన అఘోరాలు ఎక్కడో ఇలా రారు, బయటికి రారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అసలైన అఘోరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి మా పక్కన పెడితే ఈ అఘోర అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. ఈ అఘోర దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సంవత్సరాలు గురుశిక్ష అని ఉంటుంది. గురుశిక్ష సాధన తీసుకున్న తర్వాత 1 సంవత్సరం మళ్ళీ వాళ్ళ కామాన్ని కంట్రోల్ చేసి 1 సంవత్సరాన్ని ఆ మంత్రము, ఆ జపము, అది ఒక శిక్ష ఉంటుంది ధ్యానంలో. దాని తర్వాత ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలైన అఘోరణ కాదా, మనకి తగ్గట్టుగా ఉంటాడు లేదని ఒక హిమాలయ కానీ ఎక్కడ కానీ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. ఇక్కడ వంటకాల మీద తపస్సు చేసుకుని కూర్చో, పాము వచ్చినా పుట్టు వచ్చినా ఏమొచ్చినా కానీ నువ్వు అన్నిటికీ నిలబడి ఉంటేనే నీకు అఘోర పేరైతే వస్తుంది. అంతవరకు నువ్వు ఇలా చేస్తేనే దాన్ని బట్టి మేము చెప్తామని వాడు అన్నిటి దానికి సిద్ధపడి అంతా చేసిన తర్వాత లాస్ట్ అఘోర అని ఆ స్థానం ఎవరైతే గురుస్థానం అనుకుంటాడో అఘోర నా స్థానంలో రావాలి. అప్పుడు తంత్ర విద్య తాంత్రికలు నేర్చుకొని అప్పుడు కొన్ని సాధనలు చేసుకొని శ్మశానంలో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత కాలుతున్న శవంని ఇంత ప్రసాదంగా ఇంత తీసుకొని భాగాన్ని ప్రసాదంగా అద్దుకొని తింటారు. తినుకోకున్న వాళ్ళు ఆ ప్రసాదం ఇలా కళ్ళు అద్దుకొని అక్కడ పెట్టేసినా కానీ తిన్నట్టే. కానీ నిజంగానే నేను మాంసం తింటాను, నిజంగానే శివాల మీద కూర్చొని పూజలు చేస్తా, శుద్ర పూజలు అని చెప్తుంది. సో ఇంకొకటి ఏంటంటే అక్క, జనరల్ గా ఇప్పుడు ట్రాన్స్ అనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అంటే దేవుడితో పెళ్లి అవుతుంది. మీకు జనరల్ గా మాకు తెలుసు, అంటే మీరు మాకు చెప్పేటువంటి సబ్జెక్టు పరంగా. సో ఆమె ఏమంటుందంటే ఒక చనిపోయినటువంటి కన్నెపిల్ల మెడలోకి వెళ్ళి నేను తాళి తీసుకొని వేసుకుంటా అని చెప్పేసి నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది నిజమేనా? ట్రాన్స్ కూడా అలానే చేస్తారా? ఓన్లీ అఘోరి మాత మాత్రమే అలా చేస్తారా? అమ్మ నువ్వు ట్రాన్స్ అలానే చేస్తావు అంటే మళ్ళీ నువ్వు ఎలా అంటున్నావు నాకు అర్థం కాలేదు తల్లి. ట్రాన్స్ ఎందుకు అలా చేస్తారు? అలా చెయ్యరు కదా. ఈమె ఇలా ఏ రోజైనా కానీ ఈమె ఫేక్ అని ఆల్రెడీ తెలిసిపోయింది, ట్రాన్స్ అని తెలిసిపోయింది, శ్రీనివాస్ అని తెలిసిపోయింది. రేపద్దన్న జరగనాని జరిగితే జనాలు ఆమెను తరిమి కొట్టే ఖాయం. నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా కొడతారు కూడా. ఎన్నో బాబాలు, బురుడి బాబాలు ఎన్నో బయట పెట్టారు మన మీడియా వాళ్ళు, జనాలు. ఇదొక లెక్క కాదు. ఎక్కడో అక్కడ శివం ఊగుతూ ఇక్కడ గుడి కట్టాడు, అక్కడ కట్టి ఇవంతా ఫేక్ అని కేసులు గీసులు మస్తుగానే. ఇవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈమె ఎప్పుడు అఘోర దాంట్లో వెళ్ళింది, ఎప్పుడు ట్రాన్స్జెండర్గా మారితే అఘోర దీక్షలో అఘోర దీక్షలో తీసుకోరు ఏ అఘోర అయినా కానీ. ఎక్కడ ఎవరైనా కనుక్కోండి, ట్రాన్స్జెండర్
అయిన తర్వాత దీక్ష ఎవరు ఇవ్వరు. మళ్ళీ ఎప్పుడు సాధన తీసుకుంది గురు దగ్గర, మళ్ళీ ఎప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మారిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఇవి ఇలా ఎందుకు అవుతుంది? సో గత 20 సంవత్సరాల నుండి నేను 7 సంవత్సరాలకి వెళ్ళే ఇంట్లోకి వెళ్ళిపోయిన అలియాన్స్ శ్రీను అనే వ్యక్తి ఇప్పుడు అఘోరగా మారినటువంటి మాతగా మన జనాల్లోకి వచ్చి అందరికి ఉబ్బింపర చేస్తుంది, మొత్తానికి ఊపిరాడనివ్వకుండా. సో 20 సంవత్సరాలు నేను వెళ్ళినటువంటి వ్యక్తిని 14 సంవత్సరాలు ఘోర సాధన చేసి ఒక సాధుగా కావచ్చు, ఒక అఘోరి మాతగా నేను మా గురువు దగ్గర శిక్షణ పొంది ఇప్పుడు నేను జనాల్లోకి వచ్చి లోక కళ్యాణం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో నిజంగానే ఆ బట్టలు లేకుండా వచ్చి లోక కళ్యాణం చేస్తారా? ఏమండి, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్ పరువు తీస్తుంది ఆమె, ఎవరైతే అఘోరి ఉందో అఘోరాల పరువు కూడా తీస్తుంది. ఇటు బయట ఏదో ఉన్న వాళ్ళ పరువు తీస్తుంది. ఎందుకు తీస్తుంది? ఒక యాంకర్ అడిగినప్పుడు మీరు అమ్మాయా అబ్బాయి హిజ్రా అని అన్నప్పుడు నేను ట్రాన్స్జెండర్ అండి, అవును ఇలా మారి ఇలా దీక్షలు తీసుకుని అమ్మవారి సేవ అంటే ఎవ్వరు కాదనరు. అది కాక నేను అమ్మాయిని అక్కడ ఏంటంటే ఇక అమ్మాయి ట్రాన్స్జెండరా మాకు అవసరమైన విషయం మాకు అవసరం లేదు. ఆమె ఏంటంటే నేను 4 పాయింట్లు పట్టుకొని వచ్చి మీడియా ముందర మాట్లాడుతున్నా. మేము కూడా అమ్మ వాళ్ళు మాలేస్తామండి, మాలేసినప్పుడు దీక్షలు ఎంత శుద్ధిగా ఉంటాం మాకు తెలుసు. ఆ మాలలు వేసుకొని అబద్ధాలు చెప్పం మేము, లేని మహాపాపము. అలాంటిది మేము మాల వేసుకొని మాల మీద ఒట్టే చెప్పండి మీరు మహిళనా హిజ్రా అంటే మహిళ, ఎంత అబద్ధం అది. ఎవరిని కించపరచడానికి, ఏ కమ్యూనిటీ కించపరచడానికి మీరు ఇలా అంటుంది. మీరు నెల అవుతారంటే ట్రాన్స్జెండర్కి అసలు అవ్వరండి. నేను చెప్తున్నా కదా, అది ఆడపిల్లలకు మాత్రమే సాధ్యమైన పని అది. అదొకటి అలా అబద్ధం చెప్తుంది. శక్తులు ఉన్నాయి, నేను అఘోరాలు, నేను ఇలా ఎన్నో అబద్ధాలు చెప్తే ఎవరిని జెండర్ని కించపరచడానికి ఇలా మాట్లాడుతుందో నిజంగానే ట్రాన్స్ గా ఉన్నటువంటి వ్యక్తులకి నెలసరి రాదన్న విషయం మీరు మాకు చాలా టైమ్స్ చెప్పారు, అది మాకు తెలిసిన విషయమే. అయినా ఆ సందర్భంలో నేను ఆమెను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది, నెలసరి వస్తుందా మీకు? నెలసరి వచ్చినప్పుడు మీ ఒంటి మీద ఒక అస్త్రం లేనప్పుడు సో ఆ నెలసరిని మీరు ఎలా తీసుకోగలుగుతారు అంటే ఆమె నేను విభూతోనే తీసుకుంటా, విభూతితోనే నేను అంటే దాన్ని ఆపుకునే అంత శక్తి నా దగ్గర ఉంది. ఆ టైంలో మాత్రము నేను శ్మశానంలోనే ఉంటా, కాళికామాత పూజ చేసుకుంటా అని చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ట్రాన్స్గా ఏం చెప్తారు? అదంతా జనాలు ఒకటి అదంతా పచ్చబద్ధము. నేను ఒక్కదాన్నే కాదు వచ్చి మాట్లాడుతున్నది, ప్రతి అఘోరాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ అఘోరగాలు పండితులు కానీ పూజారులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి తాత తీస్తా, వాడు మగాడు వాడు మొగోడు కాదు, ఆడ దగ్గర చెక్కగాడు, నీ నరం తీస్తా, నువ్వు ఎవరిని కించబడుతున్నావు అని ఒకరంటే ఒక అఘోర. ఇంకో పంతులు గారు వచ్చి నేను కూర్చుంటే నేను అడిగే 4 క్వశ్చన్లు నువ్వు ఆన్సర్ చెప్తే నువ్వు అఘోరావే అని ఒకరైతే మీరు అర్ధనారితో సమానం అమ్మ, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, ఇట్లా అఘోర కమ్యూనిటీ ప్రతి ఎవరిని కించబడి ఇలా చేస్తున్నావు, ఏం భ్రష్టు పట్టించడానికి వచ్చావు, దేనికి వచ్చావు, ఏంటి అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మాలాంటి వాళ్ళు దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆమె ఎట్లో సమాధానం చెప్పదు, ఎందుకంటే ఆమె బురిడి అఘోరని తెలిసిపోయింది. నేను చేసినట్టు మ్యాజిక్ ఆమె కూడా ఆమె కూడా అవును, నేను అడిగా, నేను ముందు కూర్చున్నప్పుడు నా గురించి చెప్పండి అన్నా కూడా ఆమె దగ్గర ఏం ఆన్సర్ లేదు. నేను చెప్పాను, చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తుంది ప్రతిదీ అండి. ఇప్పుడు ఏమండి మీరు ఎక్కడ సాధన తీసుకున్నారంటే ఏదో చెప్తుంది, మీరు ఏ దీక్ష తీసుకున్నారంటే అఘోర దీక్ష, నాగసాధ దీక్ష, 2 అలా తీసుకోరండి అంటే నేను 2 తీసుకున్నా అంటుంది. అది ఎంత పెద్ద అబద్ధం. 2 తీసుకోవచ్చా? తీసుకోకూడదు అండి. ఇప్పుడు నేను అయ్యప్ప మాల వేసుకుంటాను, అయ్యప్ప మాల వేసుకొని శివమాల వేసుకొని 2 దీక్షలు ఒకటే అంటే మీరు నమ్ముతారా? అయ్యప్ప స్వాములు కానీ శివభక్తులు కానీ ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఈ దీక్ష కంప్లీట్ అయిన తర్వాత వేరే దీక్ష తీసుకోవాలి. అసలు నాగసాధులు దీక్ష అంటే ఏంటో తెలుసా అండి? అఘోర దీక్ష అంటే ఏమో తెలుసా? అఘోరాలన్నా మనకి అక్కడక్కడ కనబడతారు, కానీ నాగసాధు దీక్ష తీసుకున్న వాళ్ళు ఓన్లీ కాశీలో కుంభవేళ నా పొద్దు ఒకరోజు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వెళ్ళిపోతారో మనకి తెలీదు. సో మీరు ఇప్పటివరకు కాశీకి వెళ్ళారు, దాదాపుగా చాలా వరకు యాత్రలు తిరిగారు, సో మీరు కూడా మాల వేసుకుంటారు. సో ఇట్లా బట్టలు లేకుండా ఉన్నటువంటి ఒక అఘోరి మాతను ఎక్కడైనా చూసారా? మీకు కనిపించారు ఇలా చేస్తున్నాను అంతే, పరువు తీయడానికి తప్ప. అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి పరంగా మీరు తీసుకుంటే ఆమెను మీరు మళ్ళీ మీ కమ్యూనిటీలోకి రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే ఏమన్నా చెప్పి సో వద్దని చెప్పేసి పక్కన పంపిస్తారు? అంటే ఇప్పుడు 2 విధాలుగా తీసుకుంటే, ఇప్పుడు ఒక ట్రాన్స్ పరంగా తాను మిమ్మల్ని కించపరిచినట్టే, ఇప్పుడు ఒక అమ్మాయిగా నేను మాట్లాడినా బట్టలు లేకుండా ఆమె అంతా ఘోరంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది దాదాపుగా చాలా వరకు రాంగ్ అని అందరం అంటున్నాము. ఒక పరంగా తీసుకుంటే అఘోరులను కూడా ఆమె
ఇది చేసినట్టే. అంటే ఇంకొకసారి ఒక అఘోరిని నమ్మకుండా మా దాంట్లో ఎలా ఉన్నా కానీ అక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేరు చెడగొట్టింది ఎవరు? అఘోరి. అంత అయిపోయిన తర్వాత నేను మంచిదాని అంటే ఇప్పుడు నీ వల్ల నువ్వు ఎంత మంచిగా ఉన్న సొసైటీలో నీ వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చేస్తుందో తెలుసా? ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అన్ని రంగాల ముందు వస్తున్నారు. ఈమె ఏదో మాయ చేసి మంత్రం చేసి ఏదో చేసి ఎన్నెన్నో చేస్తుంది. మేము ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇలా చేయడం తప్పు. ఎందుకంటే ఈమె అనుకుంటుంది, నేను ఇలా వేషం వేసుకొని వచ్చి నేను ఇలా అఘోరాన్ని నమ్ముతా. ఆమె ఆ ట్రాన్స్జెండర్గా మారిన విషయం మాకు అందరికీ తెలిసిందే. సో దాని తగ్గరకు నువ్వు మంచిగా ఉండి దుస్తులు వేసుకొని ఏదో చేసుకుంటే బట్టలు ఎక్కువ నగ్నంగా తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అఘోర, ప్రతి ఒక్క ట్రాన్స్, ప్రతి ఒక్క పూజారి, పంతులు, వేదాంతులు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు దీని గురించి. మళ్ళీ వాళ్ళకి ఏం అవసరం అండి? అవును, ఈ అఘోర గురించి మాట్లాడడానికి ఏం అవసరము? చాలామంది కామెంట్స్లో ఎద్దవల్లారా మీకే చెప్తున్నా, హైలైట్ చేసింది మీరు. లేని దానికోసం ఉన్న దానికోసం లేని దానికోసం ఏదేదో చేస్తున్నారు కొంతమంది. అమ్మ నిజంగా ఎక్కడో ఎంతో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడ పోయి చేయండి నానా. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆమె ఆ ఫేక్ అని మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక కాంట్రవర్సీ తప్ప దేనికి లేదు. నిజంగా ప్రతిసారి చేసింది వీళ్ళే. ఒక ముఖ్యపరంగా తీసుకుంటే ఈమెకి ఏదన్నా వెనక సపోర్టు పొలిటికల్ అయినా కావచ్చు, లేకపోతే మీ ట్రాన్స్ నుండి అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా అఘోరికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తి పంపించి సో నువ్వు ఇలా చేయడం వల్ల జనాల్లోకి నీకంటూ ఒక పేరు వచ్చిన తర్వాత ఒక ఆశ్రమం పెట్టడానికి ఉంటుంది, అదే ఒక మంచి బిజినెస్ అని చెప్పేసి ఎవరైనా వెనక నుండి ఆమెకి నడిపిస్తున్నారని చెప్పొచ్చా? ఇదంతా ఏంటంటే చిన్నపిల్లలు ఆటలాడుకునే ఆట బొమ్మలాగా ఉంటుందండి. అఘోరాలకి ఎక్కడైనా గుళ్ళు కడతారా? గోపులు కడతారా? గుడి కూడా కట్టిస్తారట. ఎవరు కట్టిస్తున్నారండి? కట్టిస్తారట కదా. అవన్నీ ఎందుకు కట్టిస్తారు నాకు అర్థం కాదు. ఈ చరిత్రలు ఎక్కడ కూడా సరే మీ అఘోరకి గుడి కట్టిస్తే మిగతా అఘోరాలు, మిగతా ఏపీ తెలంగాణ ప్రజలందరూ ఊరుకునే ఉంటారా? ప్రశ్నించారా? ఏంటి నువ్వు అసలుకి నువ్వు మహిమలు ఉన్నాయి అంటున్నావు కాబట్టి సో మేము కూర్చుంటాం, మేము అడిగే క్వశ్చన్లు నువ్వు ఆన్సర్ చెప్పగలవా అని చాలామంది సవాలు అడుగుతున్నారు. ఆమె కూడా కొన్ని క్వశ్చన్స్కి నైట్ రండి నేను చూపెడతా, నువ్వు చేసావు కదమ్మా, నువ్వు కూడా చేసావు కదా ఇంటర్వ్యూ, మళ్ళీ నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, ఏముంది అంతసేపు మీరు గంటలో ఎండలో ఇంటర్వ్యూ మళ్ళీ రాత్రి 1 రోజు 12 గంటల కాడ కూర్చొని చూసి రావచ్చు కదా. దేనికి? ఎందుకు వద్దు? మళ్ళీ కాంట్రవర్సీకి అయితే టక్కనే ఆడిపోయి ఇంటర్వ్యూలు చేస్తే దానికి మనం నిజాలంటే తెలుసుకున్నాం. 100 మందిలో ఛానల్ వాళ్ళు ఒక్కరైనా కానీ చూపించచ్చు కదమ్మా. మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, ఆమెను కూర్చోబెట్టండి, మేము వెళ్తాం నైట్ టైం అమావాస్య రోజు అయినా రమ్మని చెప్పండి, మేము కూడా వస్తాం ఛానల్ వాళ్ళు. మీరు ఆ రోజు మీరు చెప్పాల్సింది అవునమ్మా మేము 24 hours మేము ఏడా ఉంటాము, నైట్ మేము ఏడా భోజనాలు తెప్పించాం మీరు అలా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఏముంటుంది చెప్పండి మాధురి గారు? క్లియర్ గా చెప్పాలంటే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆమె దగ్గర ఆన్సర్ ఉందా? 99% ఆన్సర్స్ లేదు. ఎందుకంటే నా ఎదురుగా కూర్చున్నప్పుడు నా వ్యక్తిత్వం అనేది చెప్పడానికి ఒక గురువు ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. నీ దగ్గర ప్రతి ఒక్కరికి ఇలానే చెప్తున్నా. అదే ఆన్సర్ లేనప్పుడు రేపటి దినాన మమ్మల్ని రమ్మన్నప్పుడు మేము అక్కడికి వెళ్తాం, అక్కడ ఆమె లేకపోతే సో ఏదన్నా ఉంటుంది. ఒక మనిషిని మనము నమ్మి వెళ్ళినప్పుడు ఆ మనిషికి అనేది కొంచెం ఎంతో కొంత న్యాయంగా తీసుకుంటారు. లేదు కాబట్టి ఇప్పుడు ఆమె ఖచ్చితంగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా అందరినీ తీసుకెళ్ళమని చెప్పండి, మేము బరాబరే అమావాస్య రోజు రమ్మంటదా పౌర్ణమి రోజు రమ్మంటే నేనే ఆమెకు సవాల్ విసురుతాను. తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ సృష్టిస్తారండి. మీరు అన్నదానికి మేము కూడా చెప్తున్నాం, అందరం వస్తాం. 100 మంది యూట్యూబ్ ఛానల్లో ఒక్కరైనా, అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, తను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నేను బరాబర్గా అనుకున్నచ్చు మాధురి నువ్వే పోయి చేయొచ్చు కదా అని. నేను చేస్తా, మామూలుగా ఉండదు ఇంటర్వ్యూ కానీ ఏదన్నా కానీ బరాబర్ నా తగ్గడగా మాట్లాడాలా, నేను చేసినట్టు ఉండాలి. ఆమె ఇంకా సట్టా బుట్ట సర్దుకొని ఇంక ఎక్కడి నుంచి అఘోరి మాత వస్తే ఈసారి మాధురే దిగుతుంది, ఎవరు దిగరు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ, ఈసారి ఆమె వస్తే నాకు ఫోన్ చేయండి, ఆల్ మీడియా ఛానల్ ప్రెస్ మీట్ పెట్టండి. 24 hours ఎక్కడ శ్మశానంలో అంటున్నారు కాబట్టి అక్కడ లైవ్ పెట్టండి, నేను కూర్చుంటాను. నేను నా మ్యాజిక్తో నేను మహిమలు ఏమి లేకుండా 24 లైవ్ కెమెరాలు నేను కూడా మహిమలు చూపిస్తాను. ఆమె ఒక్క మహిమ చూపించమనండి, అది నేను చెప్తాను. నేను ఛానల్ వాళ్ళకి సవాల్ విసురుతున్నా. మళ్ళీ మీరు దీనికి రెడీనా? మీరు రెడీ అంటే నేను రెడీ. ఇంతవరకు కాంట్రవర్సీ ఎక్కడుంటే అక్కడ చేశారు కదా, ఇప్పుడు నేను మంచి క్లూ ఇస్తున్నా, ఇది కూడా మంచి కాంట్రవర్సీ న్యూసే. కొడతాం నెల రోజులు దుమ్ 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 దుమ్, అసలుకి దోచుకున్నంత సంపాదన. రెడీనా?
సో ఇప్పుడు మీ ట్రాన్స్ రూపంలో ఉన్న ఒక లేడీ అఘోరి మాత, దయచేసి ఫేక్ మాత. ఆహా, నేను ఫేక్ మాత అని అనద్దండి, నేను చెప్తున్నా కదా మ్యాజిక్ అని చెప్తున్నా. నేను రియల్ అన్నప్పుడు ఫేక్ అనాలి. నేను మ్యాజిక్ అంటున్నా కదా, మళ్ళీ మీరు ఎలా అంటారు? నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, ఆమె గురించి మాట్లాడుతున్నా. ఆమె ప్రతిదీ అబద్ధం అని తెలిసిపోయింది. ఇంకోసారి ట్రాన్స్జెండర్ పరువు తీకోకుండా ఇప్పుడు నువ్వు మంచిగా బతుకుతే నీకు మంచిది, మాకు మంచిది. దయచేసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీయద్దు, అఘోరాల కమ్యూనిటీ పరువు తీయద్దు. ఇట్లా ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తే ఊరుకునే ఉండరు జనాలు, నిన్ను తరిమి తరిమి కొడతారు. బేసిక్గా మీ దాంట్లో ఒక మెంబరేనా? నేను చెప్తున్నానండి, ఇదిగో అండి, గురు లేనిది శిష్యుడు ఉండడు. అవును, కంపల్సరీ ఉంటుంది. కానీ వాళ్ళ గురువు ఎవరో ఇన్ని జరిగినా కూడా బయటికి రావడం లేదు. గురువు ఎవరో మాకు తెలుసు, కానీ ఏంటంటే మాకు బంధుత్వాలు తెంపుకొని వెళ్ళిపోతామని ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక గురువులకు అవసరం లేదు. రేపొద్దున వస్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ పేరు తిరిగిపోయిన పేరు మళ్ళీ వస్తుందండి, చెడిపోయిన పేరు. అది సో నిజంగానే ఇప్పుడు మీకు ట్రాన్స్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని అఘోరకు సంబంధించినవి అయితే మీకు తెలుస్తాయి కొన్ని సబ్జెక్ట్ వరకు. ఇప్పుడు ఆమె నేను గతాన్ని మర్చిపోయినా, గతంతో నాకు సంబంధం లేదు, అసలు గతం గురించి నన్ను అడగద్దు, సో ప్రజెంట్ ఏమున్నది, నీ గతంలో జరిగింది పిండం పెట్టుకున్నాను అంటుంది. అంటే ట్రాన్స్లో కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఓన్లీ అఘోరి మాతకే ఉంటాయా? జరిగిపోయినా ఎంత అయిపోయినప్పుడు మీదే అడుగుకుంటుందా? ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మొత్తం యూట్యూబ్ ఛానల్ ఇంకా 10 రోజులు కూడా ఇష్యూ నడుస్తుంది అనగానే 10 రోజులు కూడా అవ్వలేదు ఇంకా ఇది ఇష్యూ నడిచి మీద రోజు ఒక ఏదో నిజంగా ఒక సెలబ్రిటీ కూడా ఇంత. సో కాదు, ఇప్పుడు అంతా అల్చల్ చేసి వెళ్ళిపోయింది. సో అట్లా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పారిపోయిందని చెప్పొచ్చా, లేకపోతే వెళ్ళిపోయిందని చెప్పొచ్చా, లేకపోతే మళ్ళీ రావడానికి ఏమైనా సూచనలు ఉంటాయి అంటే మనందరికీ ఆన్సర్ చేయడానికి మీ థింకింగ్ లో? సో నాకైతే ఐ డోంట్ నో, కానీ ఆమె వీడియోలు పెడుతుంది ప్రతిదీ. ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వెళ్ళిపోయింది, అవి తగ్గిన తుమ్మినా ఇప్పుడు ప్రతి ఛానల్ కూడా నిమిషంలో టెలికాస్ట్ అవుతాయి. దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఆమెకైతే నేను ఇంటర్వ్యూలు చూసిన ప్రకారం శాపాలు పెట్టి పోయింది ఆమె. అఘోరాలు ఎవరైనా తగులుతాయా నిజంగానే? మీరు శాపాలు పెట్టినవి తగులుతాయా మాధురి గారు? అది సిల్లీ క్వశ్చన్, నిజంగా మీరు ఎలా అడుగుతున్నారు అర్థం. నిజంగానే జనరల్గా ఇప్పుడు మీరు ఇట్లా ఆమె ఏ వేషధారణ ఉందో అది కనుక్కొని అప్పుడు మాట్లాడండి. ఆమె 3 వేషధారణ అని బయట, ఒక అబ్బాయి అని, ఒక ట్రాన్స్ అని, ఒక అఘోరా అని, ఒక 4 వేషధారాల పేరుతో ఉంది ఆమె. ఏ వేషధారణ పేరుతో మేము మనాలి చెప్పు? అంటే అందరూ ట్రాన్స్జెండర్లు ఒక్కరే ఇలా ఉంటారు, ప్రతి ఒక్కరు అలా ఉంటారు, కానీ ఈ మీద కొత్తగా క్రియేట్ చేయాలని అనుకుంటుంది. రీసెంట్గా ఇంటర్వ్యూ శాపనాలు పెట్టింది, నేను ఎక్కడికి వెళ్తాను అనింది. సో 29వ తారీఖు వస్తాను, విప్దోషం చేస్తాను, అది చేస్తానండి, చూద్దాం అది కూడా. అంటే అందరూ ఇంకా సో వాచింగ్ యుద్ధానికి రెడీగా ఉండాలి, అందరు రెడీగా ఉండండి అని మాధురి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేం కాదు, మీరు మీ యూట్యూబ్ ఛానల్ యుద్ధం ఫస్ట్ మీరు కెమెరాలు మైకులు అన్ని సెట్ చేసుకొని పెట్టుకో. సెట్ చేసుకోవాలా? నేను అందరినీ. సో 29th రోజు అయితే మన అఘోరి మాత వస్తుందని చెప్పారు కాబట్టి నాతో పాటు నేను ఖచ్చితంగా మాధురి గారు తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉంటాం. మాధురి గారు కూడా రెడీగానే ఉండండి. మాధురి గారు ఖచ్చితంగా రాగానే మ్యాజిక్ షో చేసింది, అది నేను ఇంకా తీసుకోలేకపోతున్నా, నాకు ఇంకా భయంగానే ఉన్నది. ఇగో నేనైతే విభూతి పెట్టుకున్నా, ఇక మరి చూద్దాం, మరి ఇప్పటికే ఎంత ఎట్లా అవుతుంది. కానీ సబ్జెక్ట్ అయితే వినాలని వింటన్నా, బట్ క్వశ్చన్స్ కూడా మర్చిపోయేటట్టే చేసింది మాధురి అక్క. ఏవో చేసింది, నాకు నిజం చెప్పు. రాగానే నా మీద రియాలిటీని కాస్త మ్యాజిక్ షో లాగా చేసి ఏదో చేసింది. నా కళ్ళకి సీరియస్గా మత్తొస్తుంది మీతో మాట్లాడతాను. మీరు ఇప్పుడు తిన్నారు కదా, తిన్న వెంటనే కొంచెం లేదు, తిన్న వెంటనే కొంచెం మత్తుగా నిద్రగా వస్తుంది. సో అందుకోసమే అలా అనమాట. విభూతి ఇచ్చావా? అట్లేం లేదు. అది నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్క, సో ఎంతవరకు నిజమైతే మనం ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఒక అమ్మాయికి అయితే మనం బట్టలు లేకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అయితే చున్నీలు లేకుండా మనం వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ బయట, అంత ఘోరంగా వచ్చి కూడా మనకి ఇంతవరకు ఒక న్యాయం అనేది జరగలేదు. ఎక్కడ అంటే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇప్పటివరకు ఆ కేసు గురించి బయటికి రాలేదు. అసలు ఏం జరుగుతుందనే సిచ్యువేషన్స్ కూడా జనాలు ఇంకా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరు ఏకమై వచ్చినా కూడా అక్కడ కొన్ని ధర్నాలు జరిగినాయి, అన్నీ కొట్టుకున్నారు, అదంతా అయిపోయి సో ఇప్పుడైతే కేసు ఒక మలుపుకి వస్తుందన్న తీరులో ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పేసి క్వశ్చన్ మార్క్లో పెట్టింది. ఆ టైంలోనే ఈ అఘోరి మాత వచ్చి అక్కడ
పూజలు చేయడము, పూజలు చేసే విధానం కూడా మీరు చూసే ఉంటారు. సో డిఫరెంట్గా హ్యాండ్స్తో పూజలు చేసింది. చేసి ఏదో చేస్తుంది పెట్టిట్లా ఏదో చేస్తుంది, అది మనకి రాని ప్రయోగాలు చేయకూడదు తెలుసా అండి. అంటే ఆమె అక్కడ పూజలు చేసినప్పుడు నిజంగానే చెప్పాలంటే ఆమె అఘోరి మాతగా వచ్చినటువంటి అన్ని శక్తులు తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ దాన్ని ఎందుకు ఆపలేకపోయింది? అది ఈసారి వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా, ఆమె ఈసారి వచ్చినప్పుడు నన్ను కూర్చోపెట్టండి ఆల్ ఛానల్స్, పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ జరుగుతుంది. నేను దీనికంటే గాలిలో నుంచి నిమ్మకాయలు లేపుతాను నేను లైవ్లోనే, ప్రతిదీ చేస్తాం. మళ్ళీ ఆమె కూడా ఒక మహిమ చూపించమని నిమ్మకాయలు తెప్పిస్తే ఇప్పుడు చెయ్యను నేను. ఇప్పుడు 3 మహిమలు చేశాను, అది అది ఎప్పుడంటే అప్పుడు చెయ్యను. కానీ సో ఆమె కారు కూడా చాలా డిఫరెంట్గా ఆమె ఫొటోస్ పెట్టుకోవడము, ఆ పుర్రెలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అలా ఎవరైనా అసలైన అఘోరాలు అలా పెట్టుకోరు పుర్రెలు, ఎందుకంటే అది చాలా పెద్ద కేసు న్యూసెన్స్ అయ్యిద్ది. చాలా మంది అంటున్నారు కదా అదే ఆమె అఘోర దీక్ష తీసుకొని ఇప్పుడు పుర్రెలు ఇస్తారా అమ్మ? అదైతే నాకు తెలియదు కానీ పుర్రెలు అది ప్లాస్టిక్ వ్యాను. కొంతమంది ఈమె నేను వారానికి ఒకసారి శవం తింటాను, సంవత్సరం ఏమని ఇది చికెన్ 65 ఏమన్నా ఈమె గురించి. నిజంగా అసలైన అఘోరాలు సాధన తీసుకున్నప్పుడు 10 ఏళ్ళు అది ఎప్పుడో ఇంత ప్రసాదంగా భావిస్తారు. కానీ ఈమెలాగా నేను చికెన్ 65 లాలీపాప్ చికెన్ తందూరి లాగా తింటానంటే జనాలు పిచ్చోళ్ళు. జనాలు నిజంగా ఏమో నాకు అర్థం కావట్లేదు, అది నీ ఫేకా లేదా అనేది అది జనాలకే వదిలేస్తున్నసి. సో మీరు ఆమె కార్ను చూడడం జరిగిందా? మీరు అన్ని చూసానమ్మా, ఏమని మాట్లాడతావు తల్లి, అన్ని చూసాను. నేను అదే చెప్తున్నా, ఫేక్ వెనక పూజ సామాన్లు కూడా పెట్టుకుంది. అసలు అమ్మవారు అమ్మవారు ఒక పట్టం ఉందంటే దానికి ఒక దైవంగా పూజించాలి, కానీ అలా వెనకాల పెట్టడం చాలా తప్పు. అదే నేను అంటున్నాను, ఎందుకు ఇలా నువ్వు మేము చాలా రకాలుగా మేము ఆమె అంటూ కమ్యూనిటీ రకంగా ఇలా చేయకూడదని. సో మళ్ళీ అఘోర వేషం వేసుకుని అఘోర పేరు అడ్డం పెట్టుకుని నేను ఒట్టులు గిట్టులు వేసుకో అంటే ఆ భక్తి మీద ఒట్టు, నేను అమ్మాయిని ఇలా ఒట్టు వేసుకోవడం. మేము కూడా అమ్మవారు మాల వేసుకున్నప్పుడు మేము ఇలా ఒట్టులు వేసుకోం తెలుసా, ఇలా ఎన్నో పరిష్కారం చేసుకొని ఎన్నో రాసుకొని మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం. ఇలా చాలా టోటల్ గా ఇప్పుడు వచ్చినటువంటి అఘోరి మాత ఫేక్ అని మాధురి అక్క చెప్తుందని చెప్పొచ్చా? ట్రాన్స్పరెంట్ అంటే మీకు ఫేక్ అని అనిపించట్లేదా? మీకు మహిమలు చూపించిందా ఆమె? మీ పాట మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, మళ్ళీ మీరే అంటున్నారు నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ లేదు అని. మళ్ళీ ఆమె ఫేక్ అక్క మళ్ళీ ఏంది? నాకు మహిమలకి అక్కడికి రమ్మంది, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ అన్ని పిలవండి, నేను వస్తాను కదా, నేను కూడా గాలిలో వేస్తాను. ఇప్పుడే వచ్చి నన్ను భయపెట్టించావు రాగానే చేసి. సో మొత్తానికైతే ఎందుకంటే జనరల్గా నిన్ను పిలవడానికి రీజన్ ఏంటంటే ఒక ట్రాన్స్గా మీరు కూడా చాలా వరకు అందరు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి. సో ట్రాన్స్లో కూడా ఇప్పుడు ఆమె జనరల్గా తీసుకుంటే ఆమె ట్రాన్స్ అని తెలిసిపోయింది. సో అఘోరి మాత అనేది పక్కన పెట్టేసి ఆ గత జన్మలో ఉన్నటువంటి గత జన్మ పాత జన్మ ఏదో చెప్పేసింది మొత్తానికి. సో అలియా శ్రీను అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలిసిపోయింది, ట్రాన్స్గా మారేసింది. మొత్తానికైతే అన్ని కప్పుకునే విధానంలో ఏదో రాజకీయ వెనకాల ఏదో కుట్ర నడుస్తుంది. ఒక 10 daysలో నేను టైం ఇస్తున్నా, నాకు శక్తిలో నేను నిజమైన ఆ దేవుని నమ్ముకున్న దాన్ని నేనైతే కింద 10 రోజులు శివయ్య 10 రోజుల భాగవతం బయట పెట్టు నువ్వు. ఇదే ఈ డేట్ ఎంత ఈరోజు 24, మళ్ళీ వచ్చే 4వ తేదీ వరకు ఆమె భాగవతం బయట పడకపోతే నా పేరు మాధురే కాదు, చూస్తూ ఉండండి. ఏ రూపంలో అయినా జనాలు బయట పెట్టచ్చు, ఏ రూపంలో అయినా కానీ. ఇప్పటి వరకు పెట్టింది జనాలే కదా, అది దీనికి మించింది ఉంటుంది అనమాట. అంటే ఆమె ఒక సవాల్ కూడా విసిరింది నడి రోడ్డు మీద నిలబడి. సో నన్ను ఎవరు కూడా అరెస్ట్ చేయలేరు, చేసిన అసలు అది జరగని పని అని చెప్పేసి విసిరింది. అరెస్ట్ చేయలేరా నిజంగానే ప్రభుత్వం? చేస్తారు, ఎందుకు చేయరండి? జనాలు ఇది నిజమైన అఘోరాలంటే వదిలేస్తారు. ఒక వెహికల్ తీసుకున్నప్పుడు అది మనము బైక్ అయినా కావచ్చు, సో కార్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 1 month టైం ఇస్తారు మనకి నెంబర్ ప్లేట్ కావడానికి. అసలు ఈమె నెంబర్ ప్లేట్ లేకుండా దానికి నాగసాధు అని రాసుకోవడం ఇదైతే మరీ విచిత్రం. నేనైతే అసలు పర్టికులర్గా ఆ ప్లేట్లో ఒక 10 minutes అబ్జర్వ్ చేసిన, అసలు ఏంటిది ఇది లేడీ అంటే రాసుకుందంటే ఓకే నేను లేడీ అని చెప్పి చెప్పడం కోసం రాసుకుంది, సీసీ కెమెరా ఒకటి పెట్టుకుంది. ఆ నెంబర్ ప్లేట్ అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్గానే ఉంది. ఆమె ఎందుకు ఆపలేదు ఇప్పటి వరకు? ఒక పోలీస్ అనేది కూడా నేను క్వశ్చన్, అదే టైం ఒక 10 రోజులు టైం ఇవ్వండి. భాగవతం అంతా ఏ రూపంలో అయినా దేవుడు భగవంతుడు బయట పెడతాడు అంటున్నా, ఒక 10 days ఆగండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళారుగా, నా నంబర్ ఉందిగా, 10 days మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తారుగా నాకు, మళ్ళీ అప్పుడు మాట్లాడతాం కంపల్సరీ. 10 రోజుల తర్వాత దీని గురించి తప్పకుండా మాట్లాడదాం, చూస్తూ ఉండండి మీరంతా. ఒకవేళ నేను చేసిందంతా తప్పు, నన్ను క్షమించండి, నన్ను ట్రాన్స్లోనే మీరు రానివ్వండి అని చెప్పేసి మీ కమ్యూనిటీలో వచ్చి అడగడం జరిగితే
సో మీరు మళ్ళీ మంచిగా రిసీవ్ చేసుకుంటారా? చేసుకుంటా. కారణం చెప్పి ఎందుకు ఇలా చేసామని ఒక కారణం చెప్తే, ఆమె నిజంగా కారణం చెప్తే ఆ తప్పును క్షమించి రిసీవ్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ మాధురక్క, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫస్ట్ అయితే నన్ను చాలా భయపెట్టించావు, కానీ ఇది రియాలిటీతో కూడినటువంటి మ్యాజిక్ షోనే, మీరు కూడా నమ్మండి. బట్ నేనైతే చాలా భయపడ్డా రియల్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ టు శివ స్టూడియో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.